నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ ట్రంప్ ఒక్కసారి కమిట్ అయితే ఇక ఎవ్వరి మాట వినడు లాభమైనా నష్టమైనా ముందుకు దూకుడే అన్నట్లు వెళ్తున్నాడు ఇప్పటికే అగ్రరాజ్యాధినేత ప్రకటించిన టాక్స్ వార్తో కెనడా మెక్సికో చైనా లాంటి దేశాల వాణిజ్యంపై ఎఫెక్ట్ పడింది ఇది భవిష్యత్తులో ట్రేడ్ వార్కు దారితీస్తుందన్న ఆందోళన మొదలైంది ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకు కూడా నిధుల్ని నిలిపేసే నిర్ణయం తీసుకుని నేను మోనార్క్ని నన్నెవ్వరూ ఏమీ చేయలేరన్న ధోరణితో దూకుడుగా వెళ్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ ఇది రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ వార్కు బీజం వేసినట్లేనన్న భయాందోళనలు నెలకొన్నాయి మోనార్క్ని ఎవ్వరి మాట విననంటున్న ట్రంప్ ట్రేడ్ వార్ విషయంలో తగ్గేది లేదంటూ దూకుడు కెనడా మెక్సికో చైనాల హెచ్చరికలు డోంట్ కేర్ సౌత్ ఆఫ్రికాకు చుక్కలు చూపిస్తున్న ట్రంప్ ఆర్థిక సాయం నిలిపేసిన అమెరికా దేనికైనా రెడీ అంటున్న ట్రేడ్ వార్ దేశాలు కెనడా మెక్సికో నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25%, చైనాపై అదనంగా 10% సుంకం విధిస్తూ అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ వార్ మొదలైందా అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి ట్రంప్ ఇలా నేనింతే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో చిర్రెత్తుకొచ్చిన కెనడా మెక్సికో చైనా దేశాలు కూడా అమెరికాను ఎలా ఇరకాటంలో పెట్టాలా అని ప్రయత్నిస్తున్నాయి తమ దేశానికి సంబంధించిన వస్తువులపై 25%, ఇంధనంపై 10% ట్యాక్స్ విధించడాన్ని కెనడా తీవ్రంగా తప్పుబట్టింది ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సేనలకు కెనడా మద్దతుగా నిలిచి పోరాడిందని కార్చిచ్చులు హరికేన్ల ప్రభావంతో అమెరికా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అండగా నిలిచామని ట్రూడో అన్నారు తాము ఇంత చేస్తే అమెరికా ఇచ్చే ప్రతిఫలం ఇదేనా అని నిష్ఠూరమాడాడు తాము కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్ పండ్లు సహా 15,500 కోట్ల డాలర్ల ఉత్పత్తులపై 25% ట్యాక్స్ విధిస్తామన్నారు అన్నట్లే కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ లో ప్రభుత్వ దుకాణాల నుంచి అమెరికా ఆల్కహాల్ బ్రాండ్లను తొలగించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి ట్రంప్ విధించిన 25% టారిఫ్ పై మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షీన్బామ్ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు తాము తగ్గబోమని అమెరికాపై ట్యాక్సులు వేస్తామని హెచ్చరించారు నేరముఠాలకు మెక్సికో ప్రభుత్వం అండగా నిలుస్తోందంటూ ట్రంప్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు స్వదేశీ ప్రయోజనాలను పరిరక్షించేలా అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగుతామన్నారు అమెరికాలో ఫెంటానిల్ వాడకాన్ని కట్టడి చేయాలన్నదే ట్రంప్ ఉద్దేశమైతే దేశీయంగా అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలే తప్ప ఇతర దేశాలపై సుంకం విధించడం సరికాదంటూ మండిపడ్డారు అమెరికా కొత్త ట్యాక్స్ విధానంపై చైనా కూడా స్పందించింది ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల్ని అమెరికా ఉల్లంఘించిందని ఆరోపించింది అమెరికా తీరుపై ప్రపంచ వాణిజ్య సంస్థల్లో కంప్లైంట్ చేస్తామని తెలిపింది సుంకాలతో అమెరికాతో పాటు ప్రపంచంలోని ఏ దేశానికి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడింది తమ దేశ ప్రయోజనాలు హక్కులను కాపాడుకోవడానికి అవసరమైతే ఏమైనా చేస్తామంటోంది చైనా ఇతర దేశాలను సుంకాలతో ప్రతిసారి బెదిరించకుండా ఫెంటానిల్ లాంటి సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవాలని అమెరికాకు చైనా హితవు పలికింది ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి ఉండదు ఇప్పటికే దక్షిణాఫ్రికాకు అమెరికా అందించే నిధుల్ని ట్రంప్ ఆపేశారు విదేశాలకు యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ USAID ద్వారా అందించే సాయాన్ని 90 రోజుల పాటు సస్పెండ్ చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకాలు చేశారు అయితే ఈ సంస్థను ఒక అతివాద మూర్ఖులు నడుపుతున్నారని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు ట్రంప్తో పాటు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా USAID ని తప్పుబట్టారు అమెరికన్స్ చెల్లిస్తున్న ట్యాక్సులతో విదేశాలకు ఆర్థిక సాయం చేస్తుంటే వాళ్లు మాత్రం కోవిడ్ లాంటి ప్రమాదకర పరిస్థితులు వచ్చేలా చేస్తున్నారన్నారు USAID దక్షిణాఫ్రికాకు అందించాల్సిన $400 మిలియన్ ఆర్థిక సాయాన్ని కూడా ఇప్పుడు ట్రంప్ నిలిపేశారు దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష మానవ హక్కులను కాలరాస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు 2 ఏళ్లకు ముందు ఆరోగ్యం ఆర్థికాభివృద్ధి కోసం దక్షిణాఫ్రికాకు సాయం ప్రకటించింది అమెరికా
అయితే దక్షిణాఫ్రికాలో అమెరికా మూలాలున్న రైతులపై అక్కడి ప్రభుత్వం వివక్షపూరితంగా వ్యవహరించిందని చాలా మందిని హత్య చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ జరిగి నిజానిజాలు నిగ్గుతేలే వరకు ఆర్థిక సాయం అందించేది లేదని ట్రంప్ తెగేసి చెప్పాడు. అమెరికా ఫస్ట్ అనే నినాదానికి తాను కట్టుబడి ఉన్నట్లు ప్రకటించాడు. రాబోయే రోజుల్లో EU కూడా అమెరికా సుంకాలను ఎదుర్కొనే పరిస్థితి రావచ్చని అంటున్నారు. అదే జరిగితే ఇది మెల్లగా దేశాల మధ్య సంబంధాల్ని దెబ్బతీసి స్వార్థపూరిత వాణిజ్య యుద్ధానికి తెరలేపే అవకాశాలుంటాయన్న భయాందోళనలు పెరుగుతున్నాయి. ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు ఇబ్బందులు తప్పవా? ట్రంప్ టెంపర్తో ప్రపంచం ట్రేడ్ వార్ను ఎదుర్కోబోతోందా? ఇది ఆర్థిక అస్తవ్యస్తానికి కారణమవుతుందా? అయినా ట్రంప్ ఎందుకు తగ్గనంటున్నారు? ఈ పరిణామాలతో అమెరికన్లకు కష్టాలు తప్పవా? ఇంతకీ వాళ్లకొచ్చే ఇబ్బందులేంటి? ప్రపంచ దేశాల వాణిజ్యంతోనే ఆయా దేశాల్లో ప్రజల జీవన విధానాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం అటు అమెరికన్లలో కూడా కొవ్వులు రేపుతోంది. ఏ నిమిషానికి ఎలాంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల బాంబులేస్తాడోనన్న ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే మెక్సికో, కెనడా, చైనాలు చర్యకు ప్రతిచర్య అన్నట్లు రియాక్ట్ అవుతున్నాయి. ఈ మూడు దేశాలు వాషింగ్టన్కు అతిపెద్ద సరకు వాణిజ్య భాగస్వాములు. ఈ దేశాల ఉత్పత్తులపై సుంకాల విధింపుతో అమెరికాలో జీవన వ్యయం పెరిగే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ప్రధానంగా మెక్సికో నుంచి కూరగాయలు, పండ్లు, మోటారు వాహనాలు, వాహన విడిభాగాలు, స్టీల్, ఎలక్ట్రానిక్ గూడ్స్ ను దిగుమతి చేసుకుంటుంది అమెరికా. కెనడా నుంచి ధాన్యం, మాంసాన్ని, చక్కెరను యుఎస్ కొనుగోలు చేస్తుంటుంది. నేడు అమెరికా మొత్తం సరకు దిగుమతుల విలువ సుమారు 3 లక్షల కోట్ల డాలర్లు. అందులో 42% ఈ మూడు దేశాల నుంచే వచ్చాయి. అమెరికా మొత్తం సరకు ఎగుమతుల విలువ 1,90,000 కోట్ల డాలర్లు. అందులో 40% పైగా ఈ మూడు దేశాలకే వెళ్లాయి. అమెరికాలో విదేశీ వస్తువులపై ట్యాక్స్ అధిక ధరలకు కారణమవుతుంది. అప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతుంది. నిత్యావసరాలు, చమురు, వస్త్రాలు, విలాసవంతమైన వస్తువులు ఇలా చాలా అంశాల్లో ట్యాక్స్ కట్టలేక జీవన ప్రమాణాల్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇలా ద్రవ్యోల్బణం, ధరల పోటు, ట్యాక్సుల మోత ఉన్న చోట వ్యాపారాలు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు రాలేరు. ఇది ప్రపంచవ్యాప్తంగా అమెరికా డాలర్లలో డబ్బు తీసుకునే ప్రభుత్వాలకు, ఇతరుల జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. యూరోపియన్ యూనియన్ను కూడా ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ చేశారు. ఆయా దేశాలపై ట్రేడ్ వార్తో వారి నుంచి దిగుమతి చేసుకునే కంప్యూటర్ చిప్లు, ఉక్కు, చమురు, సహజ వాయువు, రాగి, ఔషధాలపై ట్యాక్సులు ఉంటాయి. ఇవి అమెరికన్లపైన పెనుభారాన్ని వేస్తాయి. ప్రజలు ట్యాక్సులు ఎక్కువున్న వస్తువులు, ఉత్పత్తులను కొనాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలి. దీంతో కొనుగోలు శక్తి క్షీణిస్తుంది. వస్తువులకు కూడా డిమాండ్ బాగా తగ్గిపోతుంది. తప్పనిసరిని కొనడం వల్ల అమెరికన్లలో ఖర్చులు పెరుగుతాయి. ఇది వారి జీవన ప్రమాణాల్ని తగ్గించే ఛాన్స్ ఉండొచ్చన్నది అంచనా. వచ్చే ఏడాదిన్నర కాలంలో అమెరికా వడ్డీ రేటు తగ్గింపునకు డోర్స్ క్లోజ్ అవ్వచ్చు. అప్పుడు అమెరికన్లు ఎక్కువ వడ్డీ రేటుతోనే బ్యాంకు రుణాలను చెల్లించాలి. ఇది వారికి తలకు మించిన భారమవుతుంది. పనామా కాలువ విషయంలోనూ ట్రంప్ పవర్ఫుల్ ప్రకటన ఉంటుందని హింటిచ్చారు. ఈ కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని బలవంతపు చర్యలు కూడా ఉండొచ్చన్న సంకేతాలిచ్చారు. పనామా కాలువను 1914లో అమెరికా నిర్మించింది. ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా 1999లో పనామాకు అప్పగించింది. అయితే అమెరికా వాణిజ్య నౌకా దళానికి చెందిన షిప్ల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోంది. వీటిని తగ్గించాలని, లేదంటే ఒప్పందాన్ని రద్దు చేసుకుని కాలువను వెనక్కి తీసుకుంటామని కూడా ట్రంప్ హెచ్చరిస్తుండడం ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. పనామా కాలువను ప్రస్తుతం చైనా నిర్వహిస్తోందని, ఒప్పందాన్ని పనామా ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తున్నారు ట్రంప్. అమెరికా నెక్స్ట్ ఇండియాను టార్గెట్ చేస్తుందన్న భయాందోళనలు కూడా ఉన్నాయి. అయితే మన దేశం సాఫ్ట్వేర్, ఏఐ, స్టెమ్ ఆధారిత పరిశోధనల పరంగా స్వదేశీ సామర్థ్యంతో ఉంది. మన దేశంలో అందుబాటులో లేని కొన్ని ఉత్పత్తులను మాత్రమే దిగుమతి చేసుకోవాలి. ట్రేడ్ వార్ వల్ల పరోక్షంగా మనపై కొంత ప్రభావం ఉంటుందని, అవసరాన్ని బట్టి ద్వైపాక్షికంగా అడుగులు వేస్తామంటోంది భారత్.
తన నిర్ణయాలను మాత్రం ట్రంప్ బాగా సమర్థించుకుంటున్నారు. అమెరికన్లను రక్షించుకోవాల్సిన బాధ్యత తనపై ఉన్నంటూనే చట్టవిరుద్ధ వలసదారులు, మాదక ద్రవ్యాలు, విపరీతమైన విదేశీ వస్తువుల వాడకం తగ్గుతుందని అంటున్నారు. అమెరికన్లు ఆర్థిక భారం మోయాల్సి రావచ్చు, కానీ తప్పకుండా దాని రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందని, మళ్లీ గొప్ప అమెరికాను చూస్తామంటూ ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా చర్యకు ఇతర దేశాలు కూడా ధీటుగా స్పందిస్తే ఈ వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలు చూపే ముప్పుందని అంచనా వేస్తున్నారు.